టీలు అయితే అయిపోయండి. ఈవినింగ్ చక్కగాను ఇప్పుడేమో పప్పులు నానబెట్టాను, పప్పులు రుబ్బుతాను. పప్పులు రుబ్బుకున్న పోసినప్పుడు అయితే పప్పులు నానబెడితే గనక చాలా పని ఉంటుంది. అసలు అది గ్రైండర్లో వేయడం, ఆడించుకొని మళ్ళీ గ్రైండర్ అంతా కడుక్కోవడం ఇదంతా ఉంటుంది. మార్నింగ్ అయితే వంట పనులు, పిల్లలు పంపించుకోవడం ఇవన్నీ చేసుకుని, స్టవ్ క్లీన్ చేసుకొని, దేవుడి సామాన్లు తోముకొని, పూజ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి 11-11:30 అవుతుందండి ఖచ్చితంగా. నేనైతే టిఫిన్ తిన్న ఒక్కోసారి రాగి జావి తాగేసి ఉండిపోతాను. ఇప్పుడేమో పప్పులు రుబ్బాలి. గ్రైండర్లో ఇడ్లీ పప్పు వేసేసి అటుకులు బియ్యం నానబెట్టానండి, అదైతే మిక్సీ ఆడుతాను నేను. ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని పనులు మీరు ఎలా చేస్తారండి నన్ను అడుగుతారండి చాలామంది. నాకు కామెంట్లో పెట్టారు. నేను ఒక విషయం చెప్పనా, ఒక పని చేస్తూ ఆ పని అయ్యాక ఇంకో పని చేద్దామని అనుకోకూడదు ఎప్పుడు కూడాను. ఒక పని ఇది ఇప్పుడు గ్రైండర్లో వేసాం అనుకోండి, ఇది నలిగే లోపల మనం ఇంకో పని చేసుకోవచ్చు. బట్టలు మట్ట పెట్టుకోవడమో ఇంకో పని ఏదో ఒకటి చేసుకోవచ్చు. అలాగైతే పని కూడా తొందరగా తెగిలిపోతుంది, మనం కూడా ఖాళీగా కూర్చోవచ్చు. మనం కాస్త బద్దకించామంటే అది ఇంకొంచెం ఎక్స్ట్రా పని అవుతుందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా అన్నానని ఎవరు ఏమనుకోవద్దు. ఒక పక్క గ్రైండర్లో ఇడ్లీ పప్పు వేసానండి చూడండి, ఇంకో పక్కని మిక్సీలోని నేను ఇప్పుడు అటుకులు బియ్యం రుబ్బేసుకుంటాను. అటుకులు బియ్యంలోని ఇంగువ, పచ్చిమిరపకాయలు, కాస్త మెంతులు, పెరుగు ఇవన్నీ వేసి ఉదయం నానబెట్టానండి కాస్త పులుస్తుందని. ఇది ఆల్రెడీ రెసిపీ పెట్టాను, మన షార్ట్ వీడియో పెట్టాను, మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి. దోశ పిండి, ఇడ్లీ పిండి లేకపోతే టిఫిన్లకి వెతుక్కోవడమేనండి. ఉప్మాలు ఎంత తింటాం చెప్పండి, చాలా వేడి చేసేస్తుంది కూడా ఉప్మాలు. ఒక్కోసారి దోసపిండి రుబ్బుతాను, మామూలుగా పప్పు బియ్యం దోసపిండి. ఒక్కోసారి ఇలా నిన్న అటుకులు బియ్యం పోస్తాను అనమాట. చాలా బాగుంటాయి దోశలు కూడాను, మెత్తమెత్తగాను సాఫ్ట్గా ఉంటాయి. అలాగా మీరు ఎంతమంది ఇలాగా దోసపిండి, ఇడ్లీ పిండి లేకపోతే టిఫిన్లకి వెతుక్కోవడం కాదు అవునో కాదా కామెంట్ చేయండి. ఇడ్లీ పిండి నలిగేలోపు దోసపిండి ఆడించేసాను, పాలు తోడికి పెరుగు తోడికి పాలు కాచేసాను. పప్పు నలిగిపోయిన తర్వాత గ్రైండర్ కూడా కడిగేసానండి. ఇడ్లీ నూక నానబెట్టాను అనమాట, ఇది కడిగేసి ఇప్పుడు ఈ పిండిలో కలిపేస్తాను. ఈ పిండి కలిపేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి ఇంకా ఏదో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పటికైతే ఈ పనులన్నీ అయిపోయాయి. ఈ పిండి కలిపిన తర్వాత బట్టలు మడత పెట్టిన బట్టలన్నీ ఎవరి షెల్ఫ్లో వారికి సర్దేసి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరి ఇదేంటి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందని. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.